అద్దెకు భార్య. మన దేశం రోజు రోజుకు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తూ ఉంటే ప్రపంచ దేశాలతో సైతం మన దేశం పోటీ పడుతుంటే మన దేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం వింత పద్ధతులను అనుసరిస్తూ అనాగరికం వైపు అడుగులు వేస్తున్నారు. డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. ముఖ్యంగా మహిళలపై చేస్తున్న ఆధిపత్యం జంతువుల కన్నా హీనంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి ఆందోళన కలిగిస్తోంది. సొంత భార్యలని పరాయి వాళ్లకు అద్దెకివ్వడం చేస్తున్న ఆ భర్తల బాగోతం ఏంటో చూడండి. సాధారణంగా మనం ఇల్లు, కార్లు, టెంట్ సామాన్లు అద్దెకివ్వడం చూస్తూ ఉంటాం. కానీ భార్యను అద్దెకివ్వడం చూసారా? అసలు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? ఈ బాగోతం ఎక్కడో కాదండి, మన దేశంలోనే జరుగుతోంది. మధ్యప్రదేశ్లోని శివపురిలో భార్యలను పరాయి మగవాళ్లకు అద్దెకిస్తున్నారు. ఇక్కడ 10 నుంచి 100 రూపాయలకు కూడా భార్యలను అద్దెకిస్తున్నారు. ఒక నెల లేదా ఒక ఏడాది ధనవంతులకు వధువు దొరక్కపోతే ఇలా అద్దెకు వేరొకరి భార్యలను తీసుకుంటారు. దీనికోసం ఒక సంత నిర్వహించి సంతలో పశువులను అమ్మినట్లు అమ్మాయిల్ని, ఆడవారిని అద్దెకిస్తున్నారు. పరాయి వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్న భర్త తన భార్యను కాంట్రాక్ట్ మీద ఆ వ్యక్తితో పంపిస్తాడు. ఈ క్రమంలో భార్య అలాగే పరాయి వ్యక్తి 10 రూపాయల నుంచి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఆ స్టాంప్ పేపర్ ని అద్దెకిచ్చిన ఆవిడకు ఇవ్వటం వల్ల ఆమెను తిరిగి మళ్లీ యజమాని అంటే భర్త కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయాక ఆ ఇల్లాల మీద ఓనర్షిప్ అనేది మళ్లీ ఎవరైతే డబ్బిచ్చి చెల్లిస్తారో వారికి వెళ్లిపోతుంది. లేదా అంతకుముందు అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎక్కువ డబ్బు చెల్లించి కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేయించుకుంటున్నాడు. ఒప్పందంలో భాగంగా ఒక మహిళను అద్దెకు తీసుకున్నాక కాంట్రాక్ట్ పీరియడ్ తర్వాత కూడా ఆమెతో కొనసాగాలంటే అదనంగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. పొలం కవులకు తీసుకున్న వ్యక్తులు కూడా కవులు పన్ను కట్టలేక భార్యలు అద్దెకిచ్చేవారు ఉన్నారు. పెళ్లైన అమ్మాయిలే కాదు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా తల్లిదండ్రులు వేరొకరికి అద్దెకిస్తున్నారు. మైనర్ అమ్మాయిలకి, పెళ్లి కాని అమ్మాయిలకు అక్కడ డిమాండ్ ఎక్కువ. పెళ్లైన వారి కంటే కూడా 8 నుంచి 15 ఏళ్ల వయసున్న అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. 15,000 నుంచి 25,000 మధ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఎంత వయసు తక్కువ ఉంటే అంత ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తారు కుటుంబ సభ్యులు. ఆ అమ్మాయి కన్య అయి అందంగా ఉంటే ఒక్కోసారి 2 లక్షలు కూడా పోతుంది. ఆ విధంగా ఒకవేళ కన్య కాని అమ్మాయి అయితే వారి స్కిన్ కలర్ బాగుండి ఎంత తక్కువ మందితో గడిపారు అన్న అంశం మీద 10,000 నుంచి 15,000 వరకు పలుకుతుందట. అక్కడ పేదరికం, చదువు లేకపోవడం, ధనవంతులకు వధువులు దొరక్కపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు యాక్షన్ తీసుకోకపోవడం లేదు. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా దీని మీద ఫిర్యాదు చేయలేదు. అక్కడ ఒక బిజినెస్ లాగా మారింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని అక్కడ వారికి ఉపాధి అవకాశాలు, విద్య, ఆవశ్యకత వంటివి కల్పిస్తుందో లేదో వేచి చూడాలి.